దీర్ఘాలే అప్పుడు రాంగ్ అవుతుంది भारत माता की जय। भारत माता की भारतीय जनता देशाనికి ఘనత बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి ధర్మపురి రవీంద్రనాథ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి भारत माता की దేశానికి ఘనత भारतीय जनता దేశానికి ఘనత जय जय माता की జై భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మాకు మార్గదర్శకులు శ్రీ డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశంలో పెను విప్లవాన్ని సృష్టిస్తూ దేశ ప్రజల కోసం దేశ ప్రజల హితం కోసం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలపైన జిఎస్టీ పైన వారి యొక్క ఆలోచన విధానం పైన ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల కోసం ఆ ప్రజల యొక్క బాగోగుల కోసం నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకను ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీపావళి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీలో పెను మార్పులు తీసుకువచ్చి జిఎస్టీని 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబుల కింద తీసుకువచ్చి ఈ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప బహుమతి ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన 5% మాత్రమే జిఎస్టీని ఈ దేశ ప్రజల కోసం తగ్గించి 5% మాత్రమే జిఎస్టీని విధిస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఈ భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 28% ఉన్నటువంటి అనేక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ మోటార్లు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో కార్లు ఏవైతే ఉన్నాయో ఇంకోటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా జిఎస్టీని 10% తగ్గిస్తూ 18% లోబడి తీసుకుంటున్నటువంటి 18% లోబడి జిఎస్టీ విధిస్తూ ఈ దేశ ప్రజలు కానుకనిస్తున్నటువంటి ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జిఎస్టీ ధరలు తగ్గించడం వల్ల ఈ దేశంలో డిమాండ్ పెరుగుతుంది వస్తువులకు. ఈ దేశంలో వస్తువులకు డిమాండ్ పెరిగిన కారణంగా ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఆ వస్తువులు ఉత్పత్తి చేయాలనేటటువంటి ఒక కోరిక కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్పత్తి చేసే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు పేదవాళ్ళందరికీ కూడా పని చేయాలనే తపన ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలంగా నమ్మిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ దీపావళి కానుక రాబోయే ఈ ఎల్లుండి 22వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొదటి 4వ స్థానంలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఈ దేశాన్ని నిర్మించడంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జిఎస్టీ విషయం ఏదైతే ఉందో ఇది మన భారతదేశ ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. మీకు నేను క్లుప్తంగా చెప్తాను. ఎంత జిఎస్టీ ఉండే ఇంతకుముందే మనం జిఎస్టీ మీద ఒకసారి
మీటింగ్ కూడా నేను పెట్టడం జరిగింది. మీకు తెలుసు. మరొకసారి నేను తెలియజేస్తున్నాను. పన్నీరు అనే దాని మీద మన ఆహారం వంటగదికి సంబంధించిన దాని మీద ఇంతకుముందు 5% జిఎస్టీ ఉండే, ఇప్పుడు 0% అసలు జిఎస్టీ లేదు. తర్వాత రోటీ చపాతీ ఈ ఫ్రిడ్జ్ బెడ్ మీద కూడా జిఎస్టీ లేదు. వెన్న నెయ్యి ఈ పాల ఇవన్నీ మీద కూడా ఎటువంటి జిఎస్టీ లేదు. డ్రై ఫ్రూట్స్ బాదామ్స్ పిస్తా ఈ ఖర్జూరం అంజీరా మొదలైన దాని మీద ఇంతకుముందు 12% ఉండే, అది 5% చేసింది. అంటే జిఎస్టీ మ్యాక్సిమం తగ్గించింది. చాక్లెట్లు కేకులు బిస్కెట్లు వీటి మీద కూడా 18% జిఎస్టీ ఇంతకుముందు ఉండే, ఓన్లీ 5% మాత్రమే వేసింది. నిత్యావసర వస్తువులు ఈ ఆహారం గృహానికి సంబంధించిన ఈ వస్తువులు కూడా. తర్వాత మొక్కజొన్న రేకులు ఇతర చిరుధాన్యాలు దానికి కూడా 18% జిఎస్టీ ఉండే, ఇప్పుడు 5% వేసింది. కూరగాయలు అంటే పికిల్స్ మీద కూడా 12% జిఎస్టీ ఉంటే 5% వేసింది. టెండర్ కొబ్బరి నీళ్ళు ప్యాకేజ్ చేయబడ్డాయి, అది కూడా 12% ఉండే, అది కూడా 5% వేసిండు. కాఫీ పొడుల మీద కూడా 18% ఉండే, ఓన్లీ 5% వేసిండు. ఇవి ఇట్లాంటి మ్యాక్సిమం. ఇప్పుడు తర్వాత చేపలు మాంసము డబ్బాలలో ఉంచినవి ప్యాకింగ్ అయినవి కూడా ఇవి ఇంతకుముందు 12% ఉండే, తర్వాత 5% వేసిండు. పౌడర్ డబ్బాలు, తర్వాత సూపులు ఇవన్నీ రసములు ఇవన్నీ నుండి తయారు చేసిన ప్రాక్టికల్ బోర్డు బాటస్ వరి పొట్టు ఇవన్నీ కూడా 12% ఉండే, దాన్ని 5% చేయడం జరిగింది. తర్వాత టెలివిజన్స్ టీవీలు మానిటరింగ్ ప్రాజెక్టులు టీవీవి ఇవన్నీ కూడా 28% ఉండే, 18% చేయడం జరిగింది. సోలార్ వాటర్ హీటర్స్ సిస్టమ్స్ సోలార్ యొక్క కుక్కర్లు ఇది 12% ఉండే, ఇంతకుముందు 5% చేయడం జరిగింది. తర్వాత సైకిళ్ళు స్కూటర్లు మొదలైనవి బొమ్మలకు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు వాటి విడిభాగాలు మరియు ఇవన్నింటినీ కూడా 12% ఉన్నదాన్ని కూడా 5% చేయడం జరిగింది. ఈ యొక్క చెక్క లోహం వస్త్ర బొమ్మలు కట్టె చుట్టూ చేసిన బొమ్మలకు కూడా 12% ఇంత జిఎస్టీ ఉండే, ఇప్పుడు 5% చేయడం జరిగింది. క్యారమ్ లోడు చదరంగము ప్లేయింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా 12% ఉంటే 5% చేయడం జరిగింది. సాధారణ శరీరం వ్యాయామం కోసం వస్తువులు మరియు పరికరాలను కూడా ఎక్సర్సైజ్ సంబంధించినవి ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన పరికరాలు కూడా 12% ఉండే, 5% చేయడం జరిగింది. చేతి పనులు విగ్రహాలు చెక్కిన రాయి లోహాలు మరియు దీపాలు పంచలోహాలతో సహా వీటికి కూడా 12% ఉంటే 5% చేయడం జరిగింది. ఇత్తడి రాగి అల్యూమినియము వీటికి కూడా పెయింటింగ్ శిల్పాలు వీటికి కూడా 12% ఉంటే 5% చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము పేద రైతులకు ప్రజలకు నిత్యావసర వీళ్ళందరికీ నిత్యం వాడుకునే కుటుంబాలకు తర్వాత హాస్పిటల్స్కు మెడిసిన్ మీద కూడా 0 జిఎస్టీ ఉంది. తర్వాత మనకు ఇది ఏదైతే జెనరిక్ మెడిసిన్స్ అని పెట్టిండో వేలాది సంఖ్యల మెడికల్ షాపులు కూడా ఇక పర్మిషన్స్ ఇచ్చి పెట్టిండు. అదొక్కొక్క మందు ఉదాహరణకు మెడికల్ షాప్లో 100 రూపాయలు ఉంటే ఆ జెనరిక్ మెడికల్ షాప్లోకి పోతే 10 రూపాయలు 80% డిస్కౌంట్ తోటి అట్లాంటి వందలాది వేలాది మెడికల్ షాప్ పెట్టించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవన్నీ కూడా మన రైతులకు తర్వాత తర్వాత మన గృహిణులకు తర్వాత పరికరాల కోసము రైతు విడిభాగాలకు ట్రాక్టర్లకు ఇవన్నిటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. వీళ్ళందరి కోసం ఇవి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. అదొకటి. ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ మీద అసలు జిఎస్టీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక 5 లక్షల పాలసీ తీసుకోవాలంటే మినిమం 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది. దానికి మీరు ఇంతకుముందు 18% ఉండే, 18% అంటే 15 నుంచి 20 వేల రూపాయలు అవుతుంది. అది 0. అది ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇదే విధంగా క్యాన్సర్ మందులకైతే అది 100% జిఎస్టీ లేదు.
ఇవన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసిండు. దీనికోసం నేను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేక ఈ యొక్క జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఒక పత్రికా మిత్రులకు ఒకటి సూచన ఇవ్వదలుచుకున్నా, దయచేసి మీరు అర్థం చేసుకున్నాను. ఈరోజు నేను ఈరోజు న్యూస్లో విన్నా, మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీలకు ₹1,00,000 వాహన సౌకర్యం ఇస్తాన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. మీరు అందరికీ మీరు కూడా చెప్పండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని, నీకు ఫీజు రీఎంబర్స్మెంట్ డ్యూలు ఉన్నాయి, ₹1 కట్టలేదు. ఆరోగ్యశ్రీలకు లక్షలాది హాస్పిటల్ మొత్తం బంద్ చేసి డ్యూలు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చే శాత కాదు, వీళ్ళకి మాత్రము నేను ₹1,00,000 ఇచ్చి వాహన సౌకర్యం చేస్తాను. ఇది ఎంతవరకు సమంజసమో మీరు అర్థం చేసుకోవాలా. ఇది కేవలం మైనార్టీలకు కాదు, ఓట్ల కోసం గాలం వేస్తుంది. ఇది ప్రజలందరూ గమనించాలా. నేను అడుగుతున్నా, ఏదైతే ఆరోగ్యశ్రీ, ఎందుకు ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు కట్టలేకపోతున్నారు? అసలు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఈ ₹1,00,000 ఒక్కొక్క మైనార్టీ సభ్యునికి ₹1,00,000 ఇచ్చి వాహనం స్కూటీకి ఇస్తాను అని వాగ్దానాలు ఎట్లా చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తారు? వేరే వేరే మతస్థులకు ఆ పండుగకు, ఈ పండుగలకు, దసరా పండుగలకు, రంజాన్ పండుగలకు అవిటికి ఇవిటికి డబ్బులు ఇస్తున్నారు. హిందువులు ఏం పాపం చేసిండు? హిందువులు పోయి ఓట్లు వేస్తలేరా? హిందువుల మీద మీరు పక్షపాతం ఏందని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను.